మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన తన శిష్యులను రెండు విధాలుగా ఇక్కడ పోల్చాడు. మీరు 13వ వచనం గమనిస్తే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. రెండవది 14వ వచనం చూస్తే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఉప్పు అలాగే వెలుగు, ఈ రెండు చాలా అవసరం మనకి. ప్రతిరోజు కూడా మనం తినే ఆహార పదార్థాల్లో ఉప్పు అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఒక ఇంగ్రీడియంట్. ఉప్పు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఉప్పు అనేది రుచినిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఒక సామెత అంటూ ఉంటారు కదా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. అంటే అన్నీ వేస్తాం, అయితే ఉప్పు వేయకుండా అది ఎంత గుమగుమలాడినా నోట్లో పెట్టుకోగానే అపేచి అని చెప్పి దాన్ని పూసేస్తాం. ఎందుకు? అది రుచినిస్తుంది. అంతేకాదు, ఉప్పు అనేది ప్రిజర్వేటివ్. ఆవకాయ లాంటివి పాడైపోకుండా ఉండాలంటే, ఆహార పదార్థాలు ఏదైనా పాడైపోకుండా ఉండాలంటే కనుక దాన్ని ఉప్పుతో రుద్ది దాన్ని జాగ్రత్త చేస్తే అది నిలవ ఉంటుంది. ఓకే, కాబట్టి ఉప్పు అనేది కేవలం రుచినిచ్చేది మాత్రమే కాదు, అది ప్రిజర్వేటివ్. అది ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. అది పాడైపోకుండా భద్రపరుస్తుంది. ఇంతకుముందు ఎక్కువగా ఈ మాటని కొద్దిమంది అనడం నేను విన్నాను. మీ ఉప్పు తిన్నామండి, లేదా నా ఉప్పు తిని నాకే నువ్వు ఎసరు పెడతావా అనే మాట. ఉప్పు తినడం ఏంటి అంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న ఉప్పు అన్న మన ప్రతిరోజు నోట్లో ఒక స్పూన్ ఉప్పు వేసేవారా అంటే కాదు. నిజానికి ఇంతకుముందు రోజుల్లో ఉప్పునే జీతంగా ఇచ్చేవారు. ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన కాలంలో సైనికులకి ఉప్పునే జీతంగా ఇచ్చేవారు. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, ఉప్పు ఏం చేసుకుంటాము అని. ఉప్పు ఏం చేసుకుంటామేంటి? అది ఉప్పు పండించడం అనేది అంత సులభమైన విషయమేమి కాదు. కాబట్టి ఉప్పుని వాళ్ళు జీతంగా ఇచ్చేవారు. అందువల్ల ఈ సామెత అనేది వచ్చిందనమాట, నా ఉప్పు తిన్నావు అనే మాట. ఓకే, సో మనం ఏమి గమనించాం? ఉప్పు అనేది రుచినిస్తుంది, భద్రతనిస్తుంది అనే విషయాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు కొద్దిమంది ఆటగాళ్ళు కూడా వాళ్ళు పరిగెత్తేటప్పుడు, లేకపోతే కొన్ని ఆటలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్న నీళ్ళన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేసి వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళకి సాల్ట్ ట్యాబ్లెట్స్ లాంటివి ఉంటాయి. ఆ సాల్ట్ ట్యాబ్లెట్స్ లాంటివి వేసుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ శరీరంలో మళ్ళీ ఎనర్జీ అనేది పుట్టుకొస్తుంది. ఆ విధంగా బలాన్ని ఇచ్చేదిగా, రుచినిచ్చేదిగా, భద్రతనిచ్చేదిగా ఉప్పు అనేది ఉంది. ప్రభువైన యేసు తన నందు విశ్వాసం ఉంచిన వాళ్ళని మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అంటే విశ్వాసులు ఉండడం వల్లనే లోకానికి భద్రత, లోకానికి ఒక రకమైన రుచి. ఒకవేళ దేవుడు కనుక విశ్వాసులను ఈ లోకం నుంచి తీసేసుకుంటే వెంటనే ఆయన ఉగ్రత భూమిపైకి దిగి వస్తుంది అన్నమాట. గోధుమలు గురుగులు అనే ఉపమానాన్ని మీరు గమనిస్తే, గోధుమల్ని నాటాడు రైతు, శత్రువు వచ్చి రహస్యంగా గురుగులు నాటిపోయాడు. రెండు కలిసి ఎదిగిన తర్వాత అందులో పనిచేసిన దాసులు ఏమన్నారంటే, మేము గోధుమలే కదా నాటాం, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? యజమాని ఇచ్చిన జవాబు, శత్రువు చేసిన పని. అయితే యజమాని వాళ్ళు ఏమడిగారంటే, ఇప్పుడు వెళ్ళి ఆ గురుగులను పెరికేమా అంటే
వద్దు, కోతకాలం వరకు కలిసి ఎదగనివ్వండి. కోతకాలం వచ్చిన తర్వాత మీరు కోసేస్తే అప్పుడు గోధుమల్ని గురుగుల్ని మీరు వేరు చేయొచ్చు, గురుగులన్నింటిని కూడా కాల్ చేయొచ్చు అని చెప్పాడు. గోధుమలు ఎవరంటే దేవుణ్ణి విశ్వాసం ఉంచిన వాళ్ళు. గురుగులు ఎవరు అంటే సాతాను యొక్క సంతానం, దేవుని యందు విశ్వాసం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు అని. అయితే యుగాంతం వరకు కూడా విశ్వాసులను అవిశ్వాసులను కలిసి ఎదగనివ్వండి అని దేవుడే అన్నాడు. ఒకసారి కనుక విశ్వాసులను దేవుడు తన వద్దకు తీసుకోగానే ఇక మిగిలేదంతా కూడా అవిశ్వాసులే, కాబట్టి అప్పుడు దేవుడు తన ఉగ్రతను భూమి మీద కురిపిస్తాడు. సో అందువల్ల ఈ భూమి మీద విశ్వాసులు ఉండడం వల్లనే అవిశ్వాసుల పైకి రావాల్సినటువంటి దైవోగ్రత రాకుండా ఆగిపోతాం. ఆ విధంగా లోకానికి ఉప్పుగా ఉన్న విశ్వాసులమైన మనమే దేవుని ఉగ్రత రాకుండా మనం ఆపుతున్నాం. అయితే ఇప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, ఆసక్తికరమైన మాట. 13వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పాడా? ఆ తర్వాత అన్న మాట ఏంటి? ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది అనే ప్రశ్న వేశాడు. మీరు ఎప్పుడైనా సాల్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి, సాల్ట్ డబ్బా ఓపెన్ చేసి అందులో ఉన్న కొద్ది సాల్ట్ తీసుకుని నోట్లో వేసుకుని అది చప్పగా ఉండడం గమనించారా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకేమీ ఉండవు. కానీ మొదటి శతాబ్దంలో ఉప్పుని పండించేటప్పుడు ఉప్పులో అంటే ఈ మృత సముద్రం దగ్గర నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి. అందులో ఉన్న నీళ్లు తీసే మొత్తానికి ఎండబెడితే అది ఉప్పు అవుతుంది. ఓకే, దాన్ని బద్దలు కొట్టి ఎక్కడికక్కడ సరఫరా చేస్తుంటారు. అయితే ఆ ఉప్పులో జిప్సం లాంటి మినరల్స్ కలిసిపోతే ఆ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయి ఫ్లాట్ అయిపోయేది. అలాంటి ఉప్పుని కనుక తీసుకెళ్ళి పెరట్లో వేస్తే మొక్కలు చచ్చిపోయేవి, నీటిలో వేస్తే అందులో ఉండే చేపలు చచ్చిపోయేవి. ఇది సారాన్ని కోల్పోయిన ఉప్పు, జిప్సం లాంటి మినరల్స్ కలిసిపోయిన ఉప్పుని ఎక్కడ వేస్తే అక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ చచ్చిపోయేవి. అందుకని ఏం చేసేవారు, అలా సారాన్ని కోల్పోయిన ఉప్పుని తీసుకెళ్ళి రోడ్లు వేయడానికి ఉపయోగించారు. ఎంతో విలువగా ఒక సైనికుడికి జీతంగా ఇవ్వబడే ఉప్పు తన సారాన్ని కోల్పోగానే ఎంతో విలువైనదిగా ఎంచబడి ఆహార పదార్థాలని భద్రపరిచేదిగా, రుచినిచ్చేదిగా ఎంచబడే ఉప్పు దాని సారాన్ని కోల్పోగానే దాన్ని ఇక ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేది ఉండేది కాదు. దాన్ని తీసుకెళ్ళి బయట పారేయడం, అది రోడ్డుగా వేయబడడం జరిగింది. ఇప్పుడు ప్రభువైన యేసు ఈ ఉదాహరణ చెప్పడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, మీరు లోకానికి రుచినిచ్చేవాళ్ళుగా, భద్రతనిచ్చేవాళ్ళుగా ఉండాలి. ఉన్నారు ఉప్పు కాబట్టి. అయితే మీరు మీ జీవితాల్లో పాపాన్ని అనుమతించడం వలన మీరు మీ ప్రభావాన్ని కోల్పోతారు. రక్షించబడిన వాడు తన ఉంచింది నిజంగా స్వచ్ఛమైన విశ్వాసం అయితే కనుక ఆ రక్షణని అన్నిటికీ కూడా కోల్పోవడం. నేను అనేది బాప్తిసం గురించి మాట్లాడట్లా. బాప్తిసం అనేది పక్కన పెట్టండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అధిక శాతం నరకంలోనే ఉంటారు. ఎందుకంటే నీటిలో ములిగాం కాబట్టి మాకేదో రక్షణ వచ్చింది అనే భ్రమలో బ్రతుకుతారు. నో, అది కాదు రక్షణ. మనం మాట్లాడుకునేది నిజమైన విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం, నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు, పాపం విషయంలో దుఃఖం, పాపం విషయంలో అసహ్యత. ఇవి మనం రక్షణ అన్నప్పుడు మన ఉద్దేశం. ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ పొందిన వాళ్ళు పాపం చేస్తారు ఏదో ఒక సందర్భం. ఎందుకు? హృదయంలో ఇంకా పాపం అనేది నివసిస్తుంటుంది కాబట్టి. అయితే అలా పాపం చేసినంత మాత్రాన తమ రక్షణను కోల్పోరు. కానీ ఏం కోల్పోతారు? రక్షణ వల్ల కలిగే ఆనందాన్ని కోల్పోతారు. 2, ఆ రక్షణ పొందడం వలన వచ్చే ప్రభావాన్ని కోల్పోతారు. అప్పుడు ఎవరు కూడా ఆ పాపంలో కొనసాగుతున్న విశ్వాసిని, ప్రభావం లేకుండా జీవిస్తున్న విశ్వాసిని ఎవరు కూడా గౌరవించరు. ఎవరు కూడా అతని మాటకి లెక్క చేయరు. లోతును గమనించండి. లోతు నీతిమంతుడు అని పేతురు 2వ పత్రికలో చెప్పాడు. సొదొమ గొమొర్రా మధ్యలో తను నివాసం ఉన్నప్పుడు
ప్రభు అయిన యేసు ఇద్దరు దేవదూతల్ని పంపించి, ఇదిగో దేవుడు ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాడు, నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు అని అంటే, ఆ రాత్రిపూట లోతు వెళ్ళి తనకు బంధువులైన వాళ్ళకి, ఇదిగో దేవుడు ఈ ప్రదేశాన్ని నాశనం చేయదలిచాడు, రండి మనం వెళ్ళిపోదాం అంటే వాళ్ళు లోతును ఎగతాళి చేశారు. లోతు మాటని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటారు? ఎందుకంటే లోతు తన ప్రభావాన్ని కోల్పోయాడు. సొదొమ గొమొర్రాల మధ్యలో తను నివసిస్తున్నప్పుడు ఏమాత్రమో కూడా తన భక్తిని గొప్పగా అభ్యాసం చేయలేదు. తను అదే ప్రదేశంలో ఉండిపోయి తను రాజీ పడిపోయాడు. అందువల్ల తను ప్రభావాన్ని కోల్పోయాడు. ఉప్పు నిస్సారం అవడం అంటే లోతు కోల్పోయిన విధంగా తన రక్షణ పొందినటువంటి వ్యక్తి తన ప్రభావాన్ని కోల్పోవడం. అలాగే మీరు సంసోన్ను గమనిస్తే, సంసోను ఒక కారణ జన్ముడు. ఫిలిస్తీయులను పూర్తిగా నాశనం చేయడం కోసం దేవుడు సంసోన్ని ఒక బహుమానంగా మనోహ దంపతులకి అనుగ్రహించాడు. అయితే సంసోను తన యవ్వన కాలం దగ్గరికి వచ్చిన నాటి నుంచి కూడా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగానే నడుచుకున్నాడు. ఇక దెలీలా అనే ఒక వేశ్యతోనే తను వ్యభిచారంలో కొనసాగాడు. ఇక అలా కొనసాగుతూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసెను అనే మాట మనకి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరిగింది అంటే, అతనికి గుండు చేసేశారు, కళ్ళు పీకేశారు, అతన్ని ఒక పశువు మాదిరిగా ఈ ద్రాక్షారసం తొక్కించే గానుగకు కట్టేశారు. చివరికి మరణించేటప్పుడు అతను ఒక 3000 మంది సైన్యాన్ని చంపాడు. అది దేవుని కృప వల్ల అది జరిగింది. అయితే వాళ్ళతో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. అందువల్ల అది మనం పెద్ద వీర మరణంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. అది ఓటమితో కూడిన జీవితానికి ఒక ముగింపు అన్నమాట. కానీ దావీదు లాంటి భక్తులు యుద్ధాలకు వెళ్ళి అనేక సందర్భాల్లో వాళ్ళు గెలిచి వచ్చారు. అది ప్రభావాన్ని కనపరిచేది. కానీ సంసోను ఆ రోజు 3000 మందిని చంపడం మాత్రమే కాదు, వాళ్ళతో పాటు తన కూడా చనిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇక నువ్వు చేసిన పాపాలకి, నువ్వు అనుభవించిన కష్టాలకి ఇక చాలే, ముగించే అన్నట్లు దేవుడు సంసోను జీవితానికి ఒక ముగింపు నిచ్చేశాడు అన్నమాట. ఆ విధంగా సంసోను కూడా విశ్వాసిగా తను చూపించాల్సినటువంటి ప్రభావాన్ని కోల్పోయాడు. లోతు తన భక్తి జీవితం యొక్క ప్రభావాన్ని కోల్పోయాడు. సంసోను తన భక్తి జీవితం యొక్క ప్రభావాన్ని కోల్పోయాడు. అందువల్ల రక్షణ పొందిన వాళ్ళు తమ రక్షణను కోల్పోరు. నువ్వు నిజంగా హృదయంలో మారు మనస్సు పొందిన వ్యక్తివైతే నువ్వు ఎన్నటికీ నీ రక్షణను కోల్పోవు. అయితే నువ్వేం కోల్పోతావు? ఒక క్రైస్తవుడిగా నీకుంటే ప్రభావాన్ని, శక్తిని కోల్పోతావు. అందువల్ల అప్పుడు నువ్వు ఎవరికి ఉపయోగపడవు. దేవుడు నిన్ను ఈ లోకానికి ఉప్పుగా ఎందుకు ఉంచాడంటే, నువ్వు అవిశ్వాసులైన వాళ్ళకి ఉపయోగపడతావని. అవిశ్వాసుల ముందు నువ్వు భక్తిగా, పవిత్రంగా జీవించి నిన్ను బట్టి వాళ్ళు ప్రభువు వైపు ఆకర్షించబడేలా చేస్తావని ప్రభువు నిన్ను రక్షించుకుని ఇంకా నిన్ను సజీవురాలుగా ఉంచాడు. కానీ నువ్వు అవిశ్వాసంతో ఉన్న మనుషుల్లాగానే నువ్వు కూడా ప్రవర్తిస్తూ ఉంటే అసలు రక్షణ పొందావా అనే సంగతే అవిశ్వాసులకు అర్థం కాదు. ఇంకా వాళ్ళేం తెలుసుకుంటారు? అందుకని ప్రభు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందుతుంది అనే ప్రశ్న వేశాడు. ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా ప్రభువు ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాడు. మీరు ఎంతో ప్రభావం చూపాల్సిన వ్యక్తులు. లోకం పైన మీ క్రైస్తవ్యం ఎంతో ప్రభావాన్ని చూపించాలి. కాబట్టి మీ పాపం వల్ల మీరు మీ ప్రభావాన్ని కోల్పోవద్దు, మీ సారాన్ని మీరు కోల్పోవద్దు. మీరు మాట్లాడినప్పుడు అది ఎలా ఉండాలి? అది ఉప్పు వేసినట్టు, అది కృపాసహితంగా ఉండాలి. మీరు ప్రవర్తించినప్పుడు ఎలా ఉండాలి? అది క్రీస్తు యొక్క ప్రేమ మాధుర్యాన్ని అందించేదిగా ఉండాలి. మీరు పరిస్థితులు అంటే కుటుంబంలో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి?
జగడాల మారిగా ఉండాలా అంటే నో. దైవజనుడు ఎప్పుడు కూడా సాధువుగానే ఉండాలి అని వాక్యం ఆజ్ఞాపిస్తాం. అందువల్ల అన్ని సందర్భాల్లోనూ కూడా మీరు ఉప్పుగా ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుని మీ మాటలు, మీ ప్రవర్తన కూడా చూస్తున్న అవిశ్వాస జనాంగం పైన ఒక ప్రభావాన్ని కనపరుస్తాయి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అనేది ప్రభువు చెబుతున్న సందేశం. ఆ తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మనం వచ్చే వారం దాన్ని ధ్యానం చేద్దాం. అలా మీరు లోకానికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను ఉండి ఏం చేయాలి అంటే మీ వెలుగును, మీ ప్రభావాన్ని అవిశ్వాస జనాంగం ముందు మీరు కనపరిస్తే వాళ్ళు మీకు తండ్రి అయిన ఆ పరలోకపు దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తారు. అందువల్ల మనం మన మీద పెట్టబడినటువంటి ఆ బాధ్యత మనం నిర్వర్తించాలి. మన ప్రభావాన్ని మనం కొనసాగించాలి. మనకంటూ సహజంగా అయితే ఎలాంటి ప్రభావము లేదు. దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టే మనం ఆ ప్రభావాన్ని మనం కనపరచగలం. ఆ విధంగా దేవుణ్ణి మనం మన రక్షణను చాలా సీరియస్గా మనం అభ్యాసం చేస్తూ మన ప్రభావాన్ని కనపరుద్దాం. మన దేవుణ్ణి లోకానికి చూపిద్దాం. తల్ల వంచండి.